మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలా బీసీల గొంతుకై తెలంగాణ రాష్ట్రంలో గత 70-80 సంవత్సరాల నుండి 100% పైబడి ఉండబడినటువంటి బీసీలమైనటువంటి మనం మరి మనతో పాటు ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలను కలుపుకుంటే 80% పైన ఉండి కూడా మరి యొక్క రాజ్యాధికారంలో మన యొక్క పాత్ర ఏందనేది మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గతంలో మన పూర్వీకులు చదువు లేకపోయినప్పటికీ మనందరికీ కూడా చదువునిచ్చి మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి ఏం చదువు లేకపోయినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప ఆలోచనతో ఈనాడు మనం అందరం కూడా అనేక రకాల ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నాం. మరి భవిష్యత్ తరానికి మనం కూడా ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఉండి అధికార పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి సుదీర్ఘంగా చర్చలు జరిపి ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలతో అంతిమంగా రాజ్యాధికారం వస్తే తప్ప మరి మన జాతులకు మనుగడ లేదు భవిష్యత్తులో అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఈనాడు బీసీల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి 160% పైన ఉండబడినటువంటి మనం మరి యొక్క రాజ్యాంగంలో రాజ్యాధికారాన్ని పొందాలంటే మరి పోరాటమే మార్గంగా మరి గతంలో అనేక పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో మరి వరంగల్ వేదికగా మరి జయశంకర్ సార్ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి చరిత్ర మరి యొక్క వరంగల్ గడ్డకుంది, ఈ తెలంగాణ ప్రజలకు ఉంది. కాబట్టి మరి మనం బీసీల యొక్క అధికారాన్ని సాధించాలంటే మనం అందరం కూడా ఐక్యమై మనల్ని బీసీ కులాలన్నిటిని కూడా ఉపకులాలుగా చెప్పుకుంటూ మరి వాళ్ళ యొక్క పర్సంటేజ్కి సమానంగా ఉండే విధంగా బీసీలలో మనల్ని యాదవులుగా, గౌడుగా, మున్నూరు కాపుగా, ముదిరాజులుగా, మరి రజకులుగా, మంగళోళ్ళుగా, కుమ్మరోళ్ళుగా విభజించి మనకు పొత్తు లేకుండా కలిసిపోయేటటువంటి పరిస్థితి లేకుండా విడదీసినటువంటి యొక్క అగ్రవర్ణ పాలకుల యొక్క పవర్ని మరి మనం ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం అందరం ఐక్యమై 2వ తారీఖు జరిగేటటువంటి పిలుపుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది భాగస్వామ్యంగా మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తించినప్పుడే మరి ఆ యొక్క 2వ తారీఖు సదస్సు విజయవంతం అవుతుంది. కాబట్టి మరి విజయవంతం కాకపోతే కూడా మరి మనకు భవిష్యత్తులో మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైతే కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఒక మల్లన్న కోసం మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, మన భవిష్యత్ తరాల కోసం మన అందరి బాధ్యతగా మరి రాబోయే మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, మన కొడుకులు, మన బిడ్డల యొక్క భవిష్యత్తుగా మనం అందరం బాధ్యతగా తీసుకొని మరి 2వ తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభను మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ఇక్కడ ఉండబడినటువంటి మేధావర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం ఇప్పటి నుండి 2వ తారీఖు వరకు కూడా మనం ఎక్కడ ఏ చర్చ చేసినా, టీ తాగినా, టిఫిన్ చేసినా, రోడ్డు మీద నిలబడ్డా మన యొక్క వాదాన్ని వినిపించాలి. మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా మరి తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి మేధావర్గాల మీద ఉంది. కాబట్టి మరి దాన్ని ఒక పెద్ద తుఫాన్ మాదిరిగా, ఒక ఉప్పెర మాదిరిగా వరంగల్ మరి ఏదైతే ఆర్ట్స్ కళాశాల మైదానం ఉందో మరి 1,00,000 మంది కాదు, మనం ఇచ్చేటటువంటి పిలుపుతోని ఒక్కొక్కరు 100 మందిని లెక్కేసుకుంటే మరి లక్షల సంఖ్యలో మరి యొక్క మైదానానికి వచ్చేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉండబడినటువంటి అన్యాయం మనకు తెలియదు. మరి ఈ మధ్యకాలంలో మల్లన్న రెగ్యులర్ గా వివరిస్తూ ఉండు. ఇంతకుముందు ఒక మాట చెప్పిండు, 1,80,000 పైచిలకు పందులు ఉన్నాయనేటటువంటి మరి లెక్కలు ఉన్నాయి తప్ప బీసీల యొక్క లెక్కలు లేకుండా మొన్నటికి మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో స్థానిక సంస్థలకు పోయే ముందు మీకు కులగణన చేసి పోతామని చెప్పి దాన్ని కూడా స్కిప్ చేసే ప్రయత్నంలో మరి మనం ఎన్నుకున్నటువంటి బీసీ బిడ్డ మరి మన పక్షాన కొట్లాడింది. కాబట్టి ఈ యొక్క కులగణనకు మన కాంగ్రెస్ పార్టీ మరి నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కూడా ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో మరి మనకు లెక్కలు తెలవట్లేదు. కాబట్టి మరి మల్లన్న నాయకత్వంలో మనం అందరం మద్దతుగా ఉండి రేపు గర్జించినట్లయితే ఖచ్చితంగా మన కులగణన వస్తుంది, మన పిల్లలకు మరి 42% రిజర్వేషన్ వస్తుంది. మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా 5.68% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఏ రకంగా దోషి పెడతా ఉండరు మరి మన అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా వీటన్నిటిని మన యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోవాలన్నా, మన జాతులకు 42% రిజర్వేషన్ రావాలన్నా, రాజ్యాధికారంలో మన వాటా మనకు రావాలన్నా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఏదో ఎవరో పిలిచి ఇప్పటి వరకు మన అందరినీ కూడా మరి అగ్రవర్ణాలు ఏదైతే ఉందో మీటింగ్ అనగానే ఊర్లకు పంపించి బండ్లు ఇచ్చి మరి డబ్బులు ఇస్తే మీటింగ్లకు వచ్చినటువంటి ఆనవాయితీ మనకు అలవాటు చేసారు. కానీ మనం దానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి 2-3 ఇది మన మీటింగు, మన కోసం మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం. మరి పోరాటాన్ని మనం విజయవంతం చేయకపోతే మన భవిష్యత్ తరాలు మరి చీకట్లు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అలాంటి సమావేశాన్ని, అలాంటి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మరి 2వ తారీఖు జరిగేటటువంటి మీటింగ్ కు లక్షల సంఖ్యలో జనాన్ని మరి సమీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లైక్ చేయండి,